ఈరోజు నేను పాస్తా తయారు చేసుకుంటున్నాను. యూట్యూబ్లో పక్కన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత జీరా, ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఒకటి చిన్నది, అవి కొంచెం వేగిన తర్వాత, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు పాస్తా తయారు చేసుకోవడానికి. కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో, లైట్గా సాల్ట్ వేయించి పక్కన పెట్టుకున్న పాస్తాని అందులో మిక్స్ చేసుకోండి. నేను కారం వేయడం ముందుగా మర్చిపోయాను, అందుకే ఇలా చేసి కొంచెం కారం వేసుకున్నాను. మీరైతే పాస్తాకి ముందలే కొంచెం 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. తర్వాత పాస్తా వేసి మిక్స్ చేసుకోండి. లాస్ట్గా పాస్తా ఇలా రెడీ అయింది. కొంచెం కొత్తిమీరతో ఫినిష్ చేసేయడమే. పాస్తా టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.